నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. ఈరోజు టీడీపీ జనసేన అధిష్టానాలు ఇరువురు కూర్చొని 118 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ నుంచి 94 సీట్లు ప్రకటించారు. జనసేన 5 సీట్లు ప్రకటించింది. ఇంకొక 19 స్థానాలని జనసేన ప్రకటించబోతోంది. 1-2 రోజుల్లో ఒక 5 స్థానాలు మాత్రమే అఫీషియల్గా పవన్ కళ్యాణ్ అక్కడ ప్రకటించారు. అయితే ఈరోజు ప్రకటించినటువంటి స్థానాల్లో ఈ ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకం. అందుకే ఈ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత్ కమ్యూనిటీకి టీడీపీ కేటాయించిన సీట్ల గురించి ఒక విశ్లేషణ చేయడానికి మీ ముందుకు వచ్చాను. నేను ఈ ఇద్దరు వ్యక్తులు ఎంత ప్రత్యేకమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ దళిత సమస్యల మీద మాత్రమే కాకుండా సామాజిక సమస్యల మీద అత్యద్భుతంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరి మీద కేసులు ఉన్నాయి. నాకు తెలిసి సరిపళ్ళ మీద రాజేష్ మహాసేన మీద రౌడీ షీట్ కూడా ఉందనుకుంటా. ప్రతిరోజు చాలా సందర్భాల్లో ఆయన కోర్టుకు వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంది. ఆయనైతే నేను అసలు అడగలేదు, నాకు టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం అని చెప్తా ఉన్నాడు. సేమ్ కొలికిపూడి శ్రీనివాస్ కూడా అలాంటిదే. ఆయన టీడీపీలో జాయిన్ అవ్వడానికి పెద్ద పెద్ద సభలు పెట్టి ఏదో హడావుడి చేసి టీడీపీలో జాయిన్ అవ్వలేదు. ఆయన సింపుల్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కండువా వేయించుకుని నేను టీడీపీలో జాయిన్ అయ్యా అని ప్రకటించుకున్నారు. సో వీళ్ళిద్దరికీ టీడీపీ అధిష్టానం టికెట్లు కేటాయించింది. ఇదే టీడీపీ అధిష్టానం సామాజిక న్యాయం అని చెప్పుకొస్తున్నారు. ఈరోజు వీళ్ళిద్దరే మొత్తం 118 మందిలో హైలైట్గా నిలుస్తున్నారు. ఈ ఇద్దరి ఫోటోలే ఈరోజు పిక్చర్ ఆఫ్ ద డేగా మనం చూడొచ్చు ఈ లిస్టు ప్రకటించినటువంటి దానిలో. వీళ్ళిద్దరిని ఎందుకు పిక్చర్ ఆఫ్ ద డే అంటున్నామంటే, వీళ్ళు గత కొన్ని రోజుల కిందట ఎక్కడో సభ జరిగితే ఆ సభలో వీళ్ళిద్దరూ చేతులు లేపి ప్రజలకి అభివాదం చేశారు. వీళ్ళిద్దరికీ టీడీపీ అధిష్టానం టికెట్లు ఇచ్చింది. అభివాదం చేసినందుకు కాదు, అభివాదం చేయడం వెనక వాళ్ళు పడిన కష్టానికి. అయితే దళిత్ కాన్స్టిట్యున్సీస్ 29 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అయితే 29 కాన్స్టిట్యున్సీస్లో ఎప్పటి నుంచో ఒక సామాజిక వర్గం మాకు న్యాయం జరగట్లేదు, ఒక సామాజిక వర్గానికే ఎక్కువ సీట్లు కేటాయిస్తున్నాయి అన్ని పార్టీలు, మా సామాజిక వర్గానికి కూడా జనాభా దామాషా ప్రకారం కేటాయించాలి అని అడగడంతో పాటుగా సౌత్లో ఎక్కువగా ఉన్నటువంటి, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఎస్సీలలో ఏబిసిడి క్లాసిఫికేషన్ జరగాలి, ఎస్సీ వర్గీకరణలో జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలి, మాల సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు, రిజర్వేషన్లు ఎక్కువ పోతున్న సీట్లు అయితేనే, ఉద్యోగాలు అయితేనేమి, విద్యార్థుల చదువు విషయంలో సీట్లు అయితేనేమి ఇవి వెళ్ళిపోతూ ఉన్నాయి. మాకు జనాభా దామాషా ప్రకారం మమ్మల్ని విడదీస్తే, క్లాసిఫికేషన్ వర్గీకరణ జరిగితే మా సీట్లు మాకు వస్తాయి రిజర్వేషన్ ప్రకారం అనే ఒక డిమాండ్ ఉన్న నేపథ్యంలో, ఆ డిమాండ్ ఒకవైపు సుప్రీంకోర్టులో, ఇంకొక వైపు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు టీడీపీ ప్రకటించిన ఈ 94 మంది లిస్టులో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ లిస్టులో సామాజిక న్యాయం ఒకసారి చూస్తే, మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మాదిగల దీర్ఘకాల డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని ఈరోజు టీడీపీ తీర్చేసినట్టే కనబడుతూ ఉంది. ఒకసారి మనం ఎస్సీ మాదిగలకి ఈరోజు టీడీపీ కేటాయించిన సీట్లు చూద్దాం. మొత్తం 20 సీట్లు ఈరోజు కేటాయిస్తే, మొత్తం 20 సీట్లలో పార్వతీపురం విజయ్ బోనెల, పాయకరావుపేట వంగలపూడి అనిత, చింతలపూడి సొంగ రోషన్ కుమార్, తిరువురు కొలికిపూడి శ్రీనివాస్, పామర్రు వర్ల కుమార్ రాజా, నందిగామ తంగిరాల సౌమ్య, పత్తిపాడు బూర్ల రామాంజనేయులు, ఎర్రగొండపాలెం గూడూరు ఎరిక్షన్ బాబు, సింగనమల బండారు శ్రావణి, మడకసిరి ఎంఈ సునీల్ కుమార్, కోడుమూరు బొగ్గుల దస్తగిరి. మొత్తం 20 సీట్లలో 11 సీట్లు మొట్టమొదటిసారిగా మాదిగలకి టీడీపీ కేటాయించింది. ఎప్పటి నుంచో మాదిగలు కాస్త ఎక్కువ టీడీపీతో ట్రావెల్ అవుతారు అని జరుగుతున్న ప్రచారానికి తోడు ఈ మధ్యకాలంలో లోకేష్ ఎక్కడ సభల్లో పాల్గొన్నా, లేకపోతే దళిత్ సభల్లో పాల్గొన్నా, ప్రత్యేకంగా మాదిగలతో మాట్లాడినా కూడా ఈసారి డెఫినెట్గా రాజకీయంగా సమప్రాధాన్యత ఇస్తామనే మాటలను మాట్లాడుతూ వచ్చారు లోకేష్, జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ. ఆ ప్రకారంగానే ఈరోజు మొట్టమొదటి లిస్టులో ప్రకటించినటువంటి 20 సీట్లలో 11 సీట్లు ఎస్సీ మాదిగకి కేటాయించారు. బహుశా ఇదే మొదటిసారేమో ఇన్ని సీట్లు లిస్టులో కేటాయించడం. ఇక 20 సీట్లు, ఇంకొక 9 సీట్లు ఉన్నాయి. ఆ 9 సీట్లలో కూడా మాదిగలకి ఎన్ని వస్తాయో చూడాల్సి ఉంది. సో ఇక్కడ టీడీపీ తన మాటకి కట్టుబడి ఉంది. ఇక మాలల విషయానికి వస్తే 9 సీట్లు మాలలకు కేటాయించింది టీడీపీ మొదటి లిస్టులో.
రాజాం కొండ్రు మురళి, పి గన్నవరం రాజేష్, సరిపళ్ళ మహాసేన రాజేష్, తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, వేమూరు నక్కా ఆనందబాబు, ఎస్ఎన్పాడు బిఎన్ విజయ్ కుమార్, కొండేపి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, గూడూరు పాసం సునీల్ కుమార్, సుళ్లూరుపేట నెలవెల విజయశ్రీ, జీడినెల్లూరు థామస్. 9 సీట్లు ఎస్సీ మాలలకి కేటాయించింది. ఇక ప్రకటించాల్సినవి 9 ఉన్నాయి. అవి రెండు కలిపి 20 సీట్లు, ప్రకటించాల్సినటువంటి 9. పూతలపట్టు, సత్యవేడు, నందికొట్కూరు, కొవ్వూరు, గోపాలపురం, రాజోలు, అమలాపురం, బద్వేల్, రైల్వే కోడూరు. వీటిలో మాలలకు ఎన్నిస్తారో మాదిగలకు ఎన్నిస్తారో తేలాల్సి ఉంది. అయితే నేను మొదట చూపించినట్టు సామాజిక న్యాయం అని ఎందుకు చెప్పానంటే, వీరిద్దరిలో ఒకరు రాజేష్ మహాసేన మాల సామాజిక వర్గం, కొలికిపూడి శ్రీనివాస్ మాదిగ సామాజిక వర్గం. ఉన్నత విద్యావంతుడు కొలికిపూడి శ్రీనివాస్, అలాగే రాజేష్ మహాసేన దళిత సమస్యలపై పోరాటాల ద్వారా ప్రజల్లో బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఇక్కడ సామాజిక న్యాయం విషయంలో ఒక రకంగా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే, వైసీపీ అధిష్టానం ఎస్సీ వర్గీకరణ అనేటువంటి విషయంలో అంటే ఇక్కడ మాలలకి మాదిగలకి సమప్రాధాన్యం అనే అంశం మీదనే మనం ఈ ప్రత్యేకమైనటువంటి టాపిక్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ మాలా మాదిగ రెల్లి ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ ఉమ్మడిగా ఉండేటువంటి కార్పొరేషన్ను విడదీసి మాలా మాదిగ రెల్లి కార్పొరేషన్లు 3 కార్పొరేషన్లు పెట్టి దాదాపుగా ఎస్సీ వర్గీకరణ చేయకపోయినా మేము ఇలా కార్పొరేషన్లు విభజించి కార్పొరేషన్ల ద్వారా మీ దళిత కులాలకి ఏదో చేయబోతున్నాం అని వైఎస్ఆర్సీపీ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అందుకు తగినట్టుగా 3 కార్పొరేషన్లు అయితే పెట్టింది, కానీ ₹1 కూడా అదనంగా కార్పొరేషన్లకి ఇవ్వలేదు. కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ కులాలకి ఏమీ చేయలేదు. చేయకపోగా ఈవెన్ సప్లాన్ నిధులు కూడా ఇవ్వలేదు అనేది దళిత వర్గాల మాట, దళిత వర్గాల రోదన. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు అడిగినా కానీ భరోసా వస్తుంది కదా, లేకపోతే దీవెన వస్తుంది కదా, అమ్మఒడి వస్తుంది కదా, ఇలా చెబుతూ వెళ్ళారు తప్ప ఏ రోజు ఎస్సీలకి ఇవ్వాల్సినటువంటి పథకాల విషయంలో కానీ ఎస్సీలకి అదనంగా ఇవ్వాల్సినటువంటి సప్లాన్ నిధులు కానీ ఏమీ ఇవ్వకపోగా ఉన్నటువంటి లేకపోతే చేసి నేను సమ ప్రాధాన్యం ఇస్తాను, లేకపోతే వాళ్ళని విభజించాను కార్పొరేషన్లుగా, సో విభజించడం ద్వారా ఎవరికి రావాల్సినవి వాళ్ళకే వస్తాయి అని చెప్పినా కూడా, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినా కూడా కార్పొరేషన్లకు ₹1 కేటాయించకపోతే వాళ్ళకి ఏం న్యాయం చేసినట్టు? కానీ టిక్కెట్లు కేటాయించే విషయంలో రాజకీయంగా కూడా ప్రాధాన్యం కావాలి అని అడిగినటువంటి మాదిగ సామాజిక వర్గానికి టిక్కెట్ల కేటాయింపులో ఇక్కడ లోకేష్ చెప్పిన విధంగా టీడీపీ అధిష్టానం కూడా నిర్ణయం తీసుకున్నట్టే కనబడుతుంది. ఇక్కడ సామాజిక న్యాయం అంటే దళితుల్లో ప్రత్యేకంగా మాలా మాదిగకి సమప్రాధాన్యం కల్పించడం ద్వారా సామాజిక న్యాయం అనేది దళితుల్లో మాదిగలు కూడా ఇప్పుడు ఇంకాస్త ఎక్కువగా టీడీపీ వైపు చూడడానికి అవకాశం ఉండేటువంటి ప్రక్రియ ఒకదానికి టీడీపీ తెరలేపిందని చెప్పొచ్చు. ఇక్కడే ఇంకొక విషయం ఏంటంటే, రేపో మాపో బీజేపీతో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ కూడా మాతో అలయన్స్లో కలిసి వచ్చే అవకాశం ఉంది, అందుకే కొన్ని సీట్లు ప్రకటించడానికి ఆలస్యం అవుతుందని కొద్దిసేపటి కిందట టీడీపీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో చెప్పారు. కాబట్టి ఇక్కడ బీజేపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ఎస్సీ వర్గీకరణకి మేము అనుకూలమని నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్స్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సభ ద్వారా హామీ ఇచ్చాడు. కాబట్టి అందుకు సంబంధించినటువంటి కమిటీలు వేశారు. ఇంకొక వైపు సుప్రీంకోర్టులో కూడా ఎస్సీ వర్గీకరణ అంశం కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఆర్పిఎస్ అంటే ఈ మాదిగ రిజర్వేషన్ల ఎస్సీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నటువంటి ఎంఆర్పిఎస్ అనేటువంటి సంస్థ, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పోరాడుతున్నటువంటి సంస్థ అవుట్ రైట్గా బీజేపీకి మేము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి ఆయన కంప్లీట్గా బీజేపీకి మద్దతు ఇస్తూ అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా తిరిగే ప్రయత్నం చేశారు. మా వల్లనే తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలవడానికి మేము కూడా కారణమయ్యామని చెప్పుకుంటూ వచ్చారు మందకృష్ణ మాదిగ. సేమ్ టైం ఒకవేళ బీజేపీ గనక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో పొత్తులో వస్తే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా ఆవిర్భవించినటువంటి ఎంఆర్పిఎస్ సపోర్ట్ కూడా ఈ కూటమికి ఉండే అవకాశం ఉంది. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ మూడింటితో పాటు ఎంఆర్పిఎస్ సపోర్ట్ కూడా ఈ కూటమికి ఉండే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ ఇలా వెళ్ళింది కాబట్టి, అంటే సమన్యాయం దిశగా వెళ్ళింది కాబట్టి అటువైపు నుంచి ఎంఆర్పిఎస్ కూడా సపోర్ట్ చేసేలాగానే ఉంది కదా. ఒకవేళ బీజేపీ కానీ వస్తే కనుక బీజేపీ మేము చేస్తూ ఉంటుంది కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని మందకృష్ణ మాదిగ చెప్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈసారి ఎంఆర్పిఎస్ సపోర్ట్, మాదిగల సపోర్ట్ టీడీపీకి ఎక్కువగా ఉండే అవకాశమే కనబడుతుంది. సో ఈ క్రమంలో చూసినప్పుడు
సామాజిక న్యాయం అనే కోణంలో ఇక్కడ మాలమాదిగలకి సమాన న్యాయం సమన్యాయం చేస్తామని చెప్పినటువంటి టీడీపీ మాట నిలబెట్టుకుంది. మరి దళితులు మాట నిలబెట్టుకున్న టీడీపీ వైపు ఉంటారా? గత 2019 ఎలక్షన్స్లో 28 దళిత కాన్స్టిట్యున్సీస్లో వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే దళితుల మీద జరిగినటువంటి దాడులు, అరాచకాలు, లేకపోతే దళితులకు ఉన్నటువంటి 27 పథకాలని తీసేశారు అని ప్రాచుర్యంలో ప్రతిపక్షాలు లెక్కలతో సహా ఇలాంటి దళిత ఉద్యమకారులు ఇప్పటి వరకు జనాల్లోకి తీసుకెళ్లారు. ఇవన్నీ నమ్మి వైసీపీకి ఓటేయరా అనేది రాబోయే ఎన్నికల్లో చూడాల్సి ఉంది. ఏదేమైనా వీళ్ళిద్దరికీ టికెట్ కేటాయించడం మాత్రం ఒకటి కొలికిపూడి శ్రీనివాస్, 2 సరిపళ్ళ రాజేష్ మహాసేన, వీళ్ళిద్దరికీ టికెట్ కేటాయించడం మాత్రం ఈరోజు హాట్ టాపిక్ అయింది. ఈరోజు టాపిక్ ఆఫ్ ద డే, ఈరోజు పిక్చర్ ఆఫ్ ద డే కూడా వీళ్ళిద్దరూ నిలిచారు అనడంలో సందేహం లేదు. దాదాపు ఇక లోకేష్ మాట నిలబెట్టుకున్నాడు అని కూడా చాలామంది దళిత వర్గాల్లో ఉన్నటువంటి మాదిగ వర్గం కూడా హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ.